హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫుట్పాత్ అనేది మనకు రోడ్డు పక్కన ఇలా ఫుట్పాత్ ఉంటుంది. ఈ ఫుట్పాత్ని మనం ఇలా అంటే వాకింగ్ చేసుకోవడానికి అవసరం మనకు. కానీ ఈ ఫుట్పాత్ పైన రకరకాల పీపుల్ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, ఇలా పెడుతూ ఉంటారు ఇలా. సో నిజంగా ఫుట్పాత్ మీద మనకు నడిచే అలవాటు లేదు. ఇండియన్ కల్చర్ అయితే ఏంటంటే ఇట్లా ఫుట్పాత్ పైన మనం నడిచిపోవాలి మామూలుగా, ఎక్కడైనా రూల్ అది. సో ఫుట్పాత్ పైన ఇక్కడ ఈ కొంచెం ఖాళీ ఉంటుంది. తర్వాత ఈ ఫుట్పాత్ పైన మళ్ళీ కొంచెంసేపు తర్వాత చూడండి, ఇక్కడ మనకు బండ్లు అంటే వ్యాపారాలు చేసుకునేటువంటి బండ్లు. ఇది ఇక్కడ మనకు ఎస్వి యూనివర్సిటీ దగ్గర, ఇది ఎదురుగా వచ్చేసి మన వైస్ ఛాన్సలర్ ఉంటారు. వైస్ ఛాన్సలర్ దగ్గర అంటే వైస్ ఛాన్సలర్ వీసీ యొక్క బంగ్లా ఇది వీసీ బంగ్లా ఇది. సో వీసీ బంగ్లా దగ్గర ఉన్నటువంటి ఫుట్పాత్ పైన మనం దొరుకుతున్నాం. సో యాక్చువల్గా ఫుట్పాత్ పైన మనం నడవాలి. చూడండి ఇది ఎలా పోవాలి, ఇట్లా చూడండి ఇలా ఉంటుంది ఫుట్పాత్. రోడ్డు పైకి దిగేసి మళ్ళీ ఎట్లా ఉంటుంది ఇక్కడ చూడండి. సో గవర్నమెంట్ దీని గురించి గట్టిగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఎలా నడుస్తారు ఇక్కడ చూడండి. రోడ్డు పక్కన ఇప్పటి నుంచో ఉన్నటువంటి వెహికల్స్ ఇవన్నీ. ఈ బస్ స్టాప్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పార్కింగ్ అద్దాలు పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇక్కడ ఊరు పర్మిషన్ ఇచ్చారు చూడండి. ఇలా పెట్టుబడి లేని వ్యాపారం ఇది. సో ఫుట్పాత్ మొత్తం ఇలా వ్యాపార సంస్థలు అయిపోయాయి. సో ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు. ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక చదువు లేకుంటే జాబ్ లేక ఇలా చేసుకుంటా ఉన్నారు. కరెక్టే, బట్ ఇక్కడ చూసారా, అక్కడ రోడ్డు పక్కన పార్కింగే పెట్టేశారు. సో రోడ్డు మీద జరిగితే యాక్సిడెంట్లు జరగవా? అలా పార్కింగ్ ట్రాఫిక్ అంతరాయం. సో ఇక్కడ ఉన్న చెట్లు కాదని మళ్ళీ వీళ్ళు ఇలాంటివి చూడండి. ఫుట్పాత్ పడుకో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ వ్యాపార సంస్థ, ఇది వచ్చేసి వ్యాపార సంస్థలు ఇక్కడ చేసుకుంటా అట్లా ఉన్నాయి, వ్యాపారం చేసుకుంటా ఉన్నాయి. ఇంకా ఎన్నో. సో తిరుపతి నుంచి మనకు దాదాపు బాలాజీ కాలనీ నుంచి వస్తున్నాం మనము. సో బాలాజీ కాలనీ నుంచి కూడా ఇలా వచ్చే దాదాపు ఒక
1 కిలోమీటర్ కాదు, పొడవుకి ఇలాగే ఉంది పరిస్థితి. ఇక్కడ సో ఇక్కడ లెక్కలు వేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడితే మనం ఎంత ఆదాయం ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ సంస్థలు ఇట్లా పెట్టేసి ఎంత పార్కింగ్ లాగా అయిపోతుంది ఇక్కడ. సో దీనిపైన ప్రభుత్వం అనేది ఏ విధంగా కేరింగ్ తీసుకుంటుంది, ఇక్కడ జరిగేటివి మన ఇండియాలో చాలా ఉన్నాయి, అది ఎలా అనేది మీరు చూడండి ఒకసారి. వీళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు, బస్ స్టాండ్ వీళ్ళకి అట్టా అయిపోయింది. సో ఇలా వాడుతుంది. సో ఇంత గ్యాప్లో మనకు ఇక్కడ చూడండి, ఈ పక్క లేదు కాబట్టి ఆ పక్క చూడండి మనకు ఎలా పార్కింగ్ చేసేస్తారు బండ్లు. వ్యాపారం లేనప్పుడు వాళ్ళకి అలా పార్కింగ్ ఇలాగా పెట్టేసుకొని చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఎంత ఖాళీగా ఉంది చూడండి. సో ఇక్కడ ఏంటంటే పార్కింగ్, ఇక్కడ కోచ్ ఇది టెన్నిస్ కోర్ట్ ఉంది, అందువల్ల ఇక్కడ పెట్టలేదేమో, పెడితే యూనివర్సిటీలో ఒప్పుకోరేమో. అక్కడ చూడండి, అటుపక్క రోడ్డుకి అటు పక్కది అలా ఉంది. అంటే ఇక్కడ ఇలా వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు, బట్ ఏంటంటే ఒక పబ్లిక్ ఆలోచించాలి. అక్కడ షాప్ పెట్టుకునే అతనే వాళ్ళ పర్సన్ ఎవరో రోడ్డు పైన వస్తున్నప్పుడు అతనికి కలిగే ఇబ్బంది ఇంకో చోట కలుగుతుంది. చూడండి, కొంతమంది సాయంత్రం చేసేవాళ్ళు ఉంటారు వ్యాపారం, సో అలాంటి వాళ్ళు కట్టేసి పెట్టారు. సో పొద్దున్న నుంచి ఈవినింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు రన్నింగ్లో ఉంటాయి వ్యాపారాలు. సో దాదాపు ఇక్కడ జరుగుతూ ఉండేది ఫుట్పాత్ అనేది మెయింటెనెన్స్ కూడా లేదు. చూడండి, ఆకులు చెట్లు ఇక్కడ ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా లేదు. ఏదో వర్క్ చేశారు, ఈ వర్క్లోకి కట్ట వదిలేశారు. చూడండి, అక్కడక్కడ మనకు ఈవినింగ్ చేసే బిజినెస్లు అవి, అందుకని వాళ్ళు కట్టేస్తారు. ఇది బస్ స్టాప్, ఈ బస్ స్టాప్లో కూర్చోన్నారు. సైడ్ చూడండి మనకు ఎలా పెట్టుకో ఉన్నారు వ్యాపార సంస్థలు, కనిపిస్తుంది కదా. అది ఇక్కడ చూడండి, ఇది పాత పైన చెట్లు వచ్చేసినప్పుడు పడుతున్నప్పుడు ఈ వర్షాలకి ఎలా నచ్చిల్లో వాళ్ళు ఎలా వెళ్తారు చూడండి. అక్కడ చూడండి, పద్మావతి కాలేజీకి వెళ్ళే కాదు అది. అక్కడ చూడండి, ఇది ఒక సిగ్నల్. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది, ఆర్మీ క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇక్కడ దాక్కున్నాము. ఇక్కడ ఎలా ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచి సిగ్నల్ అయితే నుంచి చూడండి, ఈ ఫుట్పాత్ పైన పోవాలి మనము. సో ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవడం వల్ల ఫుట్పాత్కి ఎలా ఉంది. ఈ బస్ స్టాప్ చూడండి, బాగా ఎంత బాగా పెట్టారు. కానీ దీనికి ఇలా వాడతాను చూడండి. ఈ ఫుట్పాత్ చూడండి,
ఇక్కడ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు అలా అటెండ్ చేస్తారు. ఆటో వాళ్ళు పార్కింగ్ చూడండి, ఇది ఎలా వెళ్ళాలి ఇప్పుడు చూడండి, రోడ్డు పైన పెట్టేశారు. చూస్తున్నారా, ఇదొక గెస్ట్ హౌస్, ఇది పద్మావతి గెస్ట్ హౌస్, ఇది టీటీడీది. ఈ బంగ్లా ఇక్కడే ఎదురుగా పెట్టారు మనకు. మనం ఎన్ని చెప్పినా జనాలు అయితే మారరు. మళ్ళీ అటు సైడ్ చూడండి, అటు సైడ్ లేదు, అక్కడక్కడ అది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వ్యాపార సంస్థ చూడండి ఎలా ఉంది. ఇక్కడ ఒక పర్మనెంట్ అనమాట ఇది. రోజుకి వాళ్ళు ఎట్లా ఏదైనా ఒక 5,000 సంపాదిస్తారు కదా, అలాంటప్పుడు ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు. చూడండి, వీళ్ళు కూడా ఫ్రూట్స్, వీళ్ళు రోజుకి ఎట్లయినా ఒక 10,000 సంపాదిస్తూ ఉంటారు. సో ఇదేంటంటే ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేటు. ఇక్కడ ఉంటుంది చూడండి. సో ఇక్కడ శ్వేత, ఇక్కడ వ్యాపార సంస్థలు రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా ఉంటుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఇదంతా ఈ శ్వేత లైబ్రరీ. సో ఇక్కడ ఉంటాము, ఇది ఎస్వి యూనివర్సిటీ. సో ఇది ఫ్రూట్స్.